హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికాస్ హ్యాపీ హోమ్. సో ఈరోజైతే నేను లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను. ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా చేస్తాను. సో ఎలా చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఏం లేదు, కింద గ్రిల్లో పెట్టేస్తాను. సో గ్రిల్ అనుకో మనకి ఎలాంటి 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా ఏం అవసరం లేదు. సో హెల్తీ కూడా అదైతే. సో ఇప్పుడైతే మనం లెగ్ పీసెస్ తీసుకున్నాం కదా, ఇక్కడైతే నేను 5 తీసుకున్నాను. దానికి ఫస్ట్ అయితే ఒక అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొంచెం మధ్యలో కట్ చేయండి, మరీ ఎక్కువ కట్ చేయొద్దు, అప్పుడు కుక్ అయ్యేటప్పుడు మొత్తం ఊడిపోతుంది. సో లైట్గా ఒక 2 కట్స్ అయితే ఇచ్చేసేయండి వాటికి. సో అలా మనం 2 కట్స్ ఇవ్వడం వల్ల మనం ఏదైతే మసాలా దానికి మసాజ్ చేస్తామో అది కొంచెం లోపలికి వెళ్ళి అయితే మంచిగా కుక్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇది మనం వాష్ చేసే ముందు కొంచెం పసుపు అయితే యాడ్ చేసి వాష్ చేయండి, అప్పుడు ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. సో తర్వాత అయితే మనకి ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా దానిలో సాల్ట్, కారము అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. ఇంకా మనకి వీటికి మెయిన్ అయితే కార్న్ఫ్లోర్ చూడండి, నేను ఈ స్పూన్తో వేసాను. సో ఈ స్పూన్తో 1 స్పూన్ వేసాను, ఎందుకంటే అవి మనకి ఒక 5 ఉన్నాయి కాబట్టి. సో కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసాను, మైదా 1 స్పూన్ వేసాను, అండ్ బియ్యం పిండి 1 స్పూన్ వేసాను. 3 ఒక్కొక్క స్పూన్ వేసాను. అండ్ లాస్ట్లో అయితే ఇంకా గింజల సీడ్స్ అయితే తీసేసుకొని ఇంకా నిమ్మకాయ కూడా దానిలో. సో ఆ మసాలా మొత్తం ముక్కలకైతే బాగా అప్లై అవ్వాలి, అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుంది. సో చేసుకున్న తర్వాత నేను ఒక 4 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. సో మీరు ఇమీడియట్గా చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పక్కన పెట్టి చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మధ్యాహ్నం అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఈవినింగ్ తీసి చేస్తున్నాను. సో నేనైతే దీన్ని ఇప్పుడు కింద మైక్రోవేవ్ గ్రిల్ అయితే పెడుతున్నాను. సో మనకి మైక్రో ఎలక్ట్రిక్ ఓవెన్ అనేది అవైలబుల్గా లేకపోతే మనం స్టవ్ మీద ఏం చేసుకోవచ్చు, లేదంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో అయినా కుక్ చేసుకోవచ్చు. సో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇది ఇంకా మనకి గ్రిల్లో పెడితే టేస్ట్ రాదు అని అనుకోవద్దు, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆయిల్లో చేస్తేనే కాదు, గ్రిల్లో పెట్టినా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా నేను ఫ్రిడ్జ్ నుంచి తీగా నేను ఒక్కసారి అయితే మళ్ళీ మొత్తం ఇట్లా మధ్యన అయితే చేశాను ముక్కలకి. సో ఇంకా దాని తర్వాత అయితే ఇంకా గ్రిల్ అయితే ఆన్ చేస్తున్నాను. లోపల గ్రిల్లో నుంచి ఇంక ఈ ప్లేట్ అయితే తీసాను. దానికి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మనం పెట్టుకోవచ్చు, స్టిక్ అవ్వకుండా. బట్ నేనైతే అప్లై చేయలేదు, అంటే రాయకపోతే కొంచెం దానికి అతుక్కొని ఉంటుంది. బట్ స్టిల్ నేను అంత అతుక్కోదులే అన్నట్లు, ఏంటంటే ఈ సెకండ్ టైం చేశాను, ఫస్ట్ టైం అంతేం అతుక్కోలేదు అని. సో నేను అసలుకి ఆయిల్ కూడా ఏం రాయట్లేదు. అండ్ ఆ గ్రిల్ కింద అయితే మనం సిల్వర్ ఫాయిల్ వేసుకోవచ్చు. ఇంకా ఎందుకంటే వాష్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే కింద సిల్వర్ ఫాయిల్ వేసుకొని ఇంకా ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది కుక్ అయ్యేటప్పుడు ఏదైతే ఇంకా కింద పడుతుందో ఆ ఫాయిల్ మీద పడుతుంది, మనం దానికి తీసేయవచ్చు. బట్ నేనైతే జస్ట్ ఇంకా వాష్ చేసుకోవచ్చు అనే విధంగా ఇంకా కింద అయితే ఏ ఫాయిల్ వేయలేదు. సో ఓవెన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ప్రీ హీట్ అయితే ఏం చేసుకోలేదు, డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. కొంతమంది అయితే ఒక 5 మినిట్స్ ఫ్రీ హీట్ కూడా చేసుకుంటారు, నేను జస్ట్ అలా ఏం పెట్టట్లేదు. సో మనకి టైం అనేది 12:30 నుంచే స్టార్ట్ అవుతుంది మైక్రోవేవ్ స్టార్ట్ చేసినప్పుడు. సో నేను 250 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో పెట్టాను. అండ్ ఇదైతే మనకి ఆప్షన్స్ ఉంటాయి ఏ మోడ్ పెట్టుకోవాలి అనేది. సో గ్రిల్ ఉంటుంది, ఇంకా ఓపెన్ టాప్ ఇవన్నీ ఉంటాయి. సో నేనైతే ఇంకా కొంచెం త్వరగా మంచిగా కుక్ అయితే పెడుతున్నాను. ఇంకా అది అండ్ ఈ 3 చూసారు కదా. సో మనం టైము ఎక్కువ పెట్టుకోవడం తక్కువ పెట్టుకోవడం అయితే ఇంకా ప్లస్ మైనస్. ఈ మిడిల్లో బటన్ అయితే మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకైతే డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఆన్ చేసి. చూసారు కదా లోపల ఫ్యాన్ అయితే బ్యాక్ సైడ్ ఫ్యాన్ అయితే ఆన్ అయిపోయింది, అండ్ లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి. ఇప్పుడైతే నేను ఇంకా గ్రిల్ తీసేసి లోపల పెడతాను. కొంతమంది అయితే ఆ గ్రిల్ కింద కొంచెం వాటర్ కూడా పోస్తారు కుక్ అవ్వడానికి. సో నేనైతే అలా ఏం పోయలేదు, నార్మల్గా పెట్టేస్తాను. ఇలా కూడా బాగా వస్తుంది. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు వాటర్ పోసినప్పుడు ఏంటంటే వాటర్ మొత్తం కొంచెం ఈ లెగ్ పీసెస్కి అవ్వడం వల్ల సరిగా కుక్ అవ్వలేదు, మొత్తం వాటర్గా అయిపోయిందని చెప్పి నేను ఇంక ఇలా చేస్తున్నాను. ఇలా కూడా బాగా వస్తుంది అని. సో దట్టు మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా ఏం కాబట్టి చాలా మనకి హెల్త్కి మంచిది. సో ఇంకా లోపల పెట్టి ఇంకా డోర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మనకి హ్యాండ్కి గ్లౌజ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇదైతే ఎలక్ట్రిక్ ఓవెన్ బుక్ అనమాట. దీనిలో మనకి మొత్తం క్లియర్గా ఉంటుంది, దానిలో ఏ మోడ్ ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఇది మనం ఎప్పుడైతే మనం ఇట్లా పెట్టించుకుంటామో ఓవెన్ అనేది, దాంతోపాటు బుక్ ఇచ్చేస్తారు కదా. సో ఇంకా లోపల మనకి తెలియనప్పుడు మన ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలనేది లోపల మనకి క్లియర్గా ఉంటుంది. సో వీటిలో ఇంకా ఇదైతే గ్రిల్ ఫ్యాన్ అనమాట. పైది ఇంకా
ఇంక ఇవన్నీ ఉంటాయి. అంటే ఇదైతే కొంచెం ఓన్లీ ఇన్నర్ పార్టే కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పైన నేనైతే ఇది పెట్టాను. సో ఇదేంటంటే ఈవెన్గా సైమల్టేనియస్గా మొత్తం లోపల బయట మొత్తం మంచిగా కుక్ అవుతుంది. సో ఇంక ఈ పైన ఏంటంటే ఫ్రోజన్ ఫుడ్ మనం కుక్ చేసి ఫ్రోజన్ ఉంటుంది కదా, సో అది మనం కుక్ చేయడానికి తీసుకొచ్చింది. సో ఇంక ఇలా బుక్లో అయితే క్లారిటీగా ఇస్తారు కాబట్టి మనం ఏం కంగారు కూడా అవసరం ఎలా చేయాలి అని. సో ఓపెన్ చేసేటప్పుడు అయితే హ్యాండ్కి గ్లౌజ్ అయితే వేసుకోండి, లేదంటే ఫుల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఇట్ డేంజరస్. అండ్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఫేస్ అయితే మరీ దగ్గరకు పెట్టొద్దు, ఎందుకంటే ఆవిరి ఫేస్ మీద కొట్టి కొంచెం ఫేస్ అంతా మచ్చలాగా పడిపోతుంది. మీరు స్టార్ట్ చేశాక ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకైతే నాకు ఆల్మోస్ట్ ఒక 35 to 40 మినిట్స్ పట్టింది, 35 మినిట్స్ పట్టింది ఇది కుక్ అవ్వడానికి. సో ఇంక ఇప్పుడైతే ఇంకా కుక్ అయిందని చెప్పి మనకి స్మెల్ అనేది తెలుస్తుంది కుక్ అయిందా అనేది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ తెలియదు. సో నార్మల్గా అయితే ఇంకా 35 మినిట్స్ సరిపోతుంది. సో నేనైతే ఇంకా ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి అయితే ఇంకా ఓపెన్ చేస్తున్నాను మీకు చూపిద్దామని. చూసారు కదా, మామూలుగా అయితే మొత్తం కుక్ అయిపోయింది 2 sides. సో ఇవైతే చాలా బాగా కుక్ అయింది, లోపల కూడా బయట మొత్తం మంచిగా అయింది. అండ్ నేను ఆయిల్ అసలు అప్లై చేయలేదు కదా, సో అందుకే అదైతే కొంచెం స్టిక్ అయింది, బట్ మిగిలి మొత్తం మంచిగా వచ్చేసాయి. సో టేస్ట్ కూడా మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, మంచిగా ఉన్నాయి. తింటుంటేనే నేను ఇప్పుడే కొంచెం టేస్ట్ చేశాను, బాగున్నాయి. సో దీనైతే ఇప్పుడు ప్లేట్లో వేసి చూపిస్తాను. సో ఇంకా ప్లేట్లో వేసి ఇంకా మళ్ళీ ఒక లెమన్ అయితే కట్ చేసి పెట్టాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టుగా. సో మీకైతే ఈ వీడియోస్ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మీరు ఆయిల్లో చేసినా కానీ పర్లేదు, ఇంకా గ్రిల్ ఉంటే గ్రిల్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి చేసి మీరు కనుక చేస్తే టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకైతే ఒక్కసారి కామెంట్స్ పెట్టండి. అంటే నాకేమంతా అన్ని కామెంట్స్ ఏం రావు, బట్ ఎవరైనా ట్రై చేస్తే ఒక్కసారి అయితే పెట్టండి, నేను ట్రై చేశాను బాగా వచ్చింది ఆర్ బాగాలేదు ఏదో ఒకటి, ఓకేనా. సో మీకు కనుక నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఇంకా షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి మీకు కనుక నచ్చితేనే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.